వస్తారని అనుకున్నాను. కూర్చోండి. మన బాబు ఎలా ఉన్నాడు? అచ్చం మీ పోలికే. అచ్చం నా పోలికే అందరితో చెప్తున్నావా? అలా చెప్పగలిగిన పరిస్థితుల్లో నేనుంటే ఈ పాకలు అజ్ఞాతవాసం ఎందుకో? అజ్ఞాతవాసంలో కూడా అందంగానే ఉంచాడు మీ అన్నయ్య. మధ్యాహ్నం నిన్ను సరిగా చూడలేదు కానీ ఇంత ముందు కంటే ఇప్పుడే చాలా అందంగా ఉన్నావు. బహుశా తల్లిగోటే దానికి కారణం అనుకుంటాను. అది సరే, అన్నా చెల్లెలు అక్కడ కనిపించపోయేసరికి మొహం చెల్లక ఏ కాశీయో రామేశ్వరం వెళ్ళారనుకున్నాను. ఇక్కడ వెలిసారేమిటి? మీకేదో బుద్ధి చెబుదామని మా అన్నయ్య ప్రయత్నిస్తున్నాడు. హైదరాబాద్లో వీలు కాలేదు. నా ఊళ్ళో నా వాళ్ళ ముందు నాకు బుద్ధి చెప్తాడా? ఆడదాల్లా గుడ్డడ్డం చుట్టుకుని పాటలు పాడి అందరినీ నవ్వించడం కాదు. నా మీద ఈగ వాలితే మీ అన్నయ్య తాట ఒలిచేస్తారు మా వాళ్ళు. మీ ధైర్యం అదే బావగారు. మీ వాళ్ళందరూ మిమ్మల్ని బుద్ధిమంతుడని, ప్రవరాక్షుడని, కాబోయే కలెక్టర్ అని అనుకుంటున్నారు. కానీ మీరు కలియుగ కీచకులనే సంగతి వాళ్ళకి తెలిస్తే క్షణంలో మీ తిక్క కుదిర్చేస్తారు. కామరాజు, నా ఇంట్లో నా వాళ్ళ మధ్య ఓరాల అబ్బాయిగా తిష్ట వేశావు. నీ తెలివితేటలతో చాకచక్యంతో వాళ్ళ మనసును నాకట్టుకున్నావు. చాకచక్యంతో కాదు బావగారు, త్యాగంతో, ప్రేమతో. కావచ్చు, ఇంత చేశావు. తర్వాత నీ ప్లాన్ ఏమిటో తెలుసుకోవచ్చా? తెలుసుకున్నా నువ్వేమీ చేయలేవు. నేనేమీ చేయలేనని అనుకుంటున్నప్పుడు చెప్పడానికి ఎందుకు వెనకాడతావు? నేనంటే భయమా, లేక నీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తానని బెదురా? బెదురా? మన దగ్గర అలాంటి ఏం పెట్టుకోవద్దు. మరి చెప్పు. మీ పెద్దవాళ్ళకి నేనంటే ప్రేమ, అభిమానం, నమ్మకం, నా మాట అంటే గురి ఉన్నాయి. ఏదో ఒక రోజు నీ గురించి, నా చెల్లెల గురించి వాళ్ళతో చెప్తాను, వాళ్ళని ఒప్పిస్తాను. ఒప్పించలేదు. మాగంటి వారి వంశంలో కూడలు కావడానికి కావాల్సిన ఆస్తి అంతస్తు ఏమీ లేవు రాధకు. అందులోనూ ఒక బిడ్డకు తల్లిన నీ చెల్లెల్ని ఏ ఆధారం లేకుండా ఇంటి కోడలుగా చేసుకోవడానికి మా వాళ్ళంత పిచ్చివాళ్లు కాదు, వెర్రివాళ్లు కాదు. ఆధారాలు లేవని ఎవరు చెప్పారు? నువ్వున్నావు, నీ నోరుంది, అదే నిజం చెప్తుంది. కలలు కంటున్నావు. నా నోటి నుండి నిజం చెప్పించడానికి నీ తరం కాదు కదా, నీ అబ్బతరం కూడా కాదు. యు సీ మిస్టర్ కామరాజు, నీది వృధా ప్రయాస. యు సీ మిస్టర్ రాంబాబు, నాది వృధా ప్రయాసే అయితే హైదరాబాద్ నుంచి ఈ పల్లెటూరుకు వచ్చి ఇందరి అభిమానాన్ని పొందగలిగి ఉండేవాడిని కాదు. ఇప్పటి వరకు నాకు సహకరించిన ఆ భగవంతుడు ఈ ఆఖరి మెట్టుని ఎక్కించకపోడు, నీకు పట్టిన పిచ్చిని వదిలించకపోడు. ఇంకో నెల రోజుల లోపల నువ్వు నీ చెల్లెలు ఏమీ ఎరగనట్టు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళకపోతే నీ పిచ్చి నేను కుదురుస్తాను. నెల రోజులు కాదు, సంవత్సరాలు కాదు, చివరకు నా ప్రాణాలు పోయినా సరే నా చెల్లెల్ని నీ భార్యగా, ఈ ఇంటి కోడలుగా నిలబెట్టి అందరి చేత శభాష్ అనిపించుకునే వరకు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళను. శభాష్ కాదు, నిన్ను కన్నబిడ్డ కన్నా ఎక్కువగా ఆదరించిన మా పెదనాన్న చేత చీ అనిపించి నిన్ను మెడబెట్టి బయటికి గెంటించకపోతే నా పేరు రాంబాబే కాదు. నన్ను మెడబెట్టి బయటికి గెంటిస్తావో, లేక నా మాట మీద మీ పెదనాన్న నీ మెడలు వంచినప్పుడు నా చెల్లెల్ని నీ భార్యగా స్వీకరిస్తావో అది చూద్దాం. పందెం? పందెం ఎవరికైనా 3 ఛాన్సులు. మొదటి 3 ఛాన్సులు నీకే ఇస్తున్నాను. ఓకే బావగారు, విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. షట్ అప్. కామలాజు, అబ్బా కాళ్ళు నొప్పేస్తున్నాయి. కామలాజు, కామలాజు నన్ను సైకిల్ ఎక్కించుకోవా? నువ్వు ఎక్కించుకోకపోతే నేనే ఎక్కేస్తాను. ఏమిటండి బాలగారు, ఇలా వెంటబట్టం మీకేమైనా బాగుందా? నిప్పు లేకుండానే పొగరాచుకునే ఊరి ఎవరైనా మన ఇద్దరిని ఇలా చూస్తే నా గత్యం గాను. బాగుంది అల్చా, నాకు ఇష్టమైంది, నేను ఎక్కాను. తప్ప మీ ఆలోచనలో తప్పు లేకపోవచ్చు, కానీ మీ వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బ్రతికే నాకు తప్పే. అనవసరంగా నన్ను అల్లరి పెట్టదు. ఇంకెప్పుడు నా వెంట పడకండి. వెళ్ళండి, వెళ్ళండి. అయితే నువ్వు కూడా నాతో పచ్చేనా? నువ్వు కూడా నా జట్టు లేవా? ఏమిటా పిచ్చి మాటలు? పిచ్చి నిజమే కామలాజు, నేను పిచ్చిదాన్ని. నేనే కాదు, మా ఇంట్లో అందరూ పిచ్చివాళ్లే. మా అమ్మకి ఇళ్ళకు పిచ్చి, మా నాన్నకి మా అమ్మ మాట పిచ్చి, మా అన్నయ్యకి పెళ్ళం పిచ్చి. ఇందులో పిచ్చివాళ్ళు నేను పిచ్చిదాన్ని. నా గోలు ఎవరు పట్టించుకుంటారు? నాకేమో మా ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆశ, వాళ్ళేమో పంపులు. ఇలా నీ అమ్మడి పడి 10 మందిలో అల్లలైతే అప్పులైనా పంపుతాలేమో అనుకున్నాను. నువ్వేమో నీ అమ్మడి పడొద్దంటున్నావు. ఇప్పుడు నేను ఎవరు అమ్మడి పడను? ఎవరు లేలే. పిచ్చి పిల్ల, నీ గుండెల్లో ఇంత బాధ దాగుందని నేను ఎప్పుడూ అనుకోలేదమ్మా.
ఊరుకోమ్మా ఊరుకో. శ్రీరాముని శ్రీరాముని దయచేతను దయచేతను నారూడిగా నారుడిగా. ఇక్కడ నువ్వు పిల్లాడి పాఠాలు చెప్పుకుంటూ కూర్చో. అక్కడ మన బాలా త్రిపుర సుందరికి ఆ కామరాజు గాడు ప్రేమ పాఠాలు నేర్పుతున్నాడు. ఆ సంగతి బాగా ఆలోచించు. ఏమిట్రా తలతిగ్గా వాగుతున్నావు? కామరాజుని గురించి ఇంకొక మాట మాట్లాడామంటే నేను ఊరుకోను. ఆ మాట అంటే నువ్వు ఊరుకో, అనకపోతే మన పరువు ప్రతిష్టలు గంగావు కలిసిపోతాయి. పెద్దమ్మా నువ్వైనా జాగ్రత్త పడు. మన బాల తన ఒంటిన నగలతో ఏలూరు రోడ్డు పక్కన ఆ కామరాజు గారితో మాట్లాడటం నేను కళ్ళారా చూశాను. బాబు గారు కామరాజు అమ్మాయి గారిని సైకిల్ మీద ఎక్కించుకుని ఏలూరు వైపు తీసుకెళ్తున్నాడు. ఎక్కడికైతే చెప్పలేదండి. అమ్మో అమ్మో అమ్మో, నా 50 కాసుల బంగారం. ఛే, నోర్మై. మనుషుల మీద ఒక్కసారిగా నమ్మకాలు పోగొట్టుకోకూడదు. మీ నమ్మకాలు మీ దగ్గరే ఉంచుకోండి. ఒరే ప్రసాద్, ఆ మనిషిని తీసుకుని వెళ్ళి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు వెతికిరా. ఊరుకమ్మా, నీ చేస్తున్నావు వాళ్ళు వస్తారులే. పదరా. విన్నావుగా, ఇప్పుడేమంటావు? ఆటవాక పోతలకి పోతాను. అర్ధరాత్రి 12 గంటలు అయినా బాలవాడు పత్తా లేరు. తొందరపడమని చిరక్కి చెప్పినట్టు చెప్పాను. ఇప్పుడు నోరు మూసుకున్నంత మాత్రాన వచ్చిన మచ్చ మాసిపోదు, పారిపోయిన పిల్ల తిరిగి రాదు. రై, ఈ 2 నెలలకి పెద్ద నేను ఒకడున్నాను. ఆ సంగతి మర్చిపోయి నోటుకొచ్చేట్టు మాట్లాడు. వీడిని ఎందుకంటారు? 50 కాసుల బంగారం, అందులోనూ ఎదిగిన పిల్ల. వాడిని నా బాబే నా తండ్రిని నెత్తిన ఎక్కించుకున్నారు. వాడు దాన్ని సైకిల్ ఎక్కించుకుని పారిపోయాడు. అవును, బంగారం లాంటి పిల్ల దంటగా దొరికాయి. ఇంకెందుకు ఆలోచన చేస్తాడు? ఇప్పటికెప్పుడో వాడు రాష్ట్రం తడిపోయి ఉంటాడు. వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి. ఏమిట్రా ఎన్నడూ లేని కామరాజు విషయంలో ఇవాళ ఇంత శ్రద్ధ తీసుకుంటున్నావు? పెద్ద ఆయన ఉన్నారు, నువ్వు నోరు ముసు కూర్చో. నాకే రేపొద్దు నా మాట విన్నందుకు మీరే బాధపడతారు. ఇంకెవరో ఈ విషయం గురించి వాకండి. కాసేపు చూద్దాం, లేదా ఏ సంగతి రేపు పొద్దున ఆలోచిద్దాం. ఏమే అమ్మా, పెద్ద ఆయన చెప్పినట్టు విను, పెద్ద ఆయన చెప్పినట్టు అని ఇంటిల పద ఘోరించారుగా. ఇప్పుడు చూడు, సూపర్ ఎక్స్ప్రెస్ నడుస్తున్న కాలం ఇది. ఈ పార్టీ వాళ్ళు 2 రాష్ట్రాలు దాటిపోయి ఉంటారు. నోరు మీద సమయం సందర్భం లేకుండా మాట్లాడుతున్నాం. ఏమిటండి సమయం సందర్భం? చిన్నోడు చెప్పినాడు రాత్రి వెతికితే వాళ్ళు అప్పుడే దొరికిపోయేవాళ్ళు. అమ్మో అమ్మో అమ్మో, 50 కాసుల బంగారం. ఓసి నీ బంగారం కాలిపోను. నీకు బిడ్డ కంటే బంగారం ఎక్కువ. రే బసవా అన్నయ్య, మన వంశంలో ఎవ్వరూ ఇంతవరకు చీమ కూడా అపకారం తలపెట్టలేదు. ఇక వాళ్ళు తప్పదు. ఆ గాడిద కొడుకు ఎక్కడ కనపడితే అక్కడ ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టాలి. బయలుదేరండి. ఆగండి. పౌరుషం అంటే అలా ఉండాలి కానీ దానికి మీ పెద్దవాళ్ళు అక్కర్లేదు. నేను అన్నయ్య చాలు. ఆ వెధవ 22 రాష్ట్రాల్లో ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని చంపి ప్రతి రాష్ట్రానికి 1 ముక్క చొప్పున పంచుతాం. అవునన్నా, వాడి సంగతి మేము చూసుకుంటాం. పదరా. పద. ఏరా, మా చెల్లెలు ఎక్కడ మేసాం? ఈ రాష్ట్రంలోనా, పొరుగు రాష్ట్రంలోనా? చెప్పారా? అమ్మాయిని నమ్ముకునే బుద్ధులు నాకు లేవు. నువ్వు వెధవని తెలియక మా వాళ్ళు నిన్ను చేరదీశాను. తీరా నీ కుక్క బుద్ధి పోల్చుకున్నావు కాదు. నిన్ను నరికి పోగులు పెడతాను. తప్పుడు పని చేసిన చాలక మా ఇంటికి వచ్చి మా బిడ్డల మీద చేసుకుంటావురా? ఎంగిలి మెతుకులు తినే నీకే ఇంత పౌరుషం ఉంటే కష్టించి పండించేవాళ్ళం మాకెంత పౌరుషం ఉండాలరా? ఇప్పుడు ఎందుకు జరగను? జరగరా? బాబు ఆగండి, ఒక్క మాట చెప్పుకునే అవకాశం ఇవ్వండి. అవకాశం ఇస్తే నీ మాయ మాటలతో మమ్మల్ని చిచ్చుకొట్టి మరొక అమ్మాయి లవ్ తీసుకోవాలనుకున్నావురా? నీకు అవకాశం ఇవ్వను రా. నాన్న, ఎంత పని చేసావు నాన్న. దేవుళ్ళంటి కామలాజిని కళ్ళతో కొట్టేవా? నీకు అమ్మకి అక్కలేని ఈ పిచ్చి పిల్ల సంసారాన్ని నిలబెట్టిన కామలాజినే కొట్టేవా? నిన్న దేవుడు కూడా క్షమించడు నాన్న. ఏమిటే నువ్వు అనేది? నేను చెప్తాను మామగారు, మీ పట్టుదల కోసమని మా మనసును విడదీసి మా బ్రతుకుల్ని నాశనం చేయాలని చూశారు మీరు. కానీ మనకేమి కానీ కామరాజు మా బ్రతుకుల్ని మళ్లీ కలిపాడు. కామరాజే రాత్రి వచ్చి ఉండకపోతే మరో అమ్మాయితో నా పెళ్లి జరిగిపోయి ఉండేది. నిజమా? అవును మామయ్య గారు, సమయానికి కామరాజు బాలను తీసుకొచ్చి మా అమ్మ కడు తెరిపించి బాలకు అన్యాయం జరగకుండా కాపాడాడు. ఫోన్లే బాబు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఇల్లారకానికి వచ్చావు. అదే 10,000. ఇల్లారకానికి అదే పిచ్చి తల్లి. నేనే మా అత్తోళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. అవునండి, మళ్ళీ రాకుండానే ఉందాం అనుకున్నాం, కానీ మీ సొమ్ము మా దగ్గర ఉండిపోయింది. ఇచ్చి వెళ్దామని వచ్చాం. కామలాజు, నా కోసం దెబ్బలు తిన్నావా? నీలోను ఎలా తీల్చుకోను? నా మొదటి బిడ్డకి నీ పేలే పెట్టుకుంటాను. నన్ను దీవించు. అయ్యో లేమ్మా. వెళ్ళొస్తామండి. మంచిది బాబు, మంచిదమ్మా. కామరాజు, నన్ను క్షమించు. కామరాజు, నన్ను క్షమించు. ఎందుకు బాబు గారు మిమ్మల్ని క్షమించడం?
మీరేం తప్పు చేశారని? లేదు బాబు, నాకు ఉపకారం చేసిన చేతినే కొట్టాను. అది తప్పే కదా. కాదు బాబు గారు, పెట్టే చేతికి కొట్టే హక్కు కూడా ఉంటుంది. నేను ఆనాడే చెప్పాను, నన్ను ప్రేమించకండి, నా మీద దయ చూపించండి అని. కానీ మీరు నన్ను ప్రేమించారు, నన్ను మీ ప్రేమకు బానిసం చేశారు. మీరే నా దేవుడని నమ్మాను, నా గుండెల్లో గుడి కట్టుకున్నాను. కానీ నా నమ్మకానికి నాడో చిన్న దెబ్బ తగిలింది. ఈ దెబ్బ ఏదో ఒకనాడు తగులుతుందని నేను ఆనాడే అనుకున్నాను. అందుకే బాబు, అందుకే నా మీద దయ చూపించండి, జాలిపడండి.